హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాస్. నవంబర్ 22 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చాయో మనం డిస్కస్ చేద్దాము. అది స్టార్ట్ చేసే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి మేము చేస్తున్న డైలీ వొకాబులరీ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. డైలీ వొకాబులరీ సిరీస్ యొక్క ఉద్దేశం మీ అందరికీ తెలుసు. వొకాబులరీకి సిలబస్ అంటూ ఉండదు. ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నా సిలబస్ కంప్లీట్ అవ్వడం అంటూ ఉండదు. కాబట్టి రెగ్యులర్ గా మనం వొకాబులరీ కానీ చదువుకుంటే ఇట్ విల్ మేక్ సమ్ డిఫరెన్స్. ఆ ఉద్దేశంతో ఈ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా డైరెక్ట్ గా హిందూ న్యూస్ పేపర్ లోంచి ఇస్తున్న వొకాబులరీ చేయడం గల రీజన్ ఏంటంటే, మనం జనరల్ గా వర్డ్స్ ని గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ పేపర్ లోంచి ఇచ్చిన వర్డ్స్ ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ ఎగ్జాంపుల్ కూడా బాగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, డైలీ వొకాబులరీ సిరీస్ ని ఫాలో అవ్వండి. బట్ ఎప్పుడు చెప్పినట్టే మళ్ళీ చెప్తాను, రన్నింగ్ నోట్స్ తో పాటు మీరు ఫాలో అవ్వండి. ఇక ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి మీరు ప్లే స్టోర్ కి వెళ్ళినట్టయితే, ఇఫ్ యూ గో టు ద ప్లే స్టోర్, ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ లో చాలా క్లాసెస్ ఉంటాయి, కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. అండ్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి ఎటువంటి కోర్సులో జాయిన్ అవ్వాలన్నా కూడా మీరు ఒకసారి ఫీజు పే చేసిన తర్వాత ఇన్ఫినిటీ కోర్స్ ఉంటుంది, అంటే లైఫ్ టైం వెలిడిటీ ఉంటుంది. అది CSAT అవ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదు అంటే ఎక్స్క్లూజివ్ గా ఇంగ్లీష్ ఎగ్జామ్ కి మాత్రమే ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే, ఇంగ్లీష్ మాత్రమే బాగా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఇలా మీకు డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. సో గో టు ద ప్లే స్టోర్ అండ్ డౌన్లోడ్ ది ఎల్టీఎక్స్ యాప్. ఆఫ్లైన్ క్లాసెస్ కోసమైనా ఆన్లైన్ క్లాసెస్ కోసమైనా క్వైరీస్ ఉన్నా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక మనం నవంబర్ 22 కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ నుంచి వచ్చిన కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మనం డిస్కస్ చేద్దాం. కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. పేజ్ నెంబర్ 1 లో చూసినట్టయితే మనకి ఫస్ట్ ఆర్టికల్, మెయిన్ ఎడిషన్ లో ఫస్ట్ ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. దాని నుంచి ఉన్న వొకాబులరీ ఏంటో చూద్దాము. రాజస్థాన్ క్యాబినెట్ ఎక్స్పాండెడ్, 15 మినిస్టర్స్ టేక్ ఓత్ ఆఫ్ ఆఫీస్. రాజస్థాన్ స్టేట్ కి సంబంధించిన క్యాబినెట్ ని ఎక్స్పాండ్ చేశారు, అంటే న్యూ మెంబర్స్ ని యాడ్ చేసుకున్నారు. అందులో 15 మంది ప్రమాణ స్వీకారం చేసుకున్నారు. టేక్ ఓత్ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనలో చాలా మందికి తెలుసు. ఓత్ అంటే ప్రమాణ స్వీకారం అనమాట. ఒకసారి చూడండి. సచిన్ పైలట్ సేస్ రీషఫిల్ ఈజ్ ఎ పాజిటివ్ మెసేజ్, డినైస్ ఫ్యాక్షనలిజం ఇన్ పార్టీ. సో రీషఫిల్ చేసాము అన్నారు. రీషఫిల్ చేయడం అంటే కొంతమంది వాళ్ళకున్న ఏదైతే పదవులు ఉన్నాయో వాటిని మార్చారు, రీషఫిల్ చేశారు. డినైస్ అనే వర్డ్ రెగ్యులర్ గా పేపర్ లో వస్తూనే ఉంది. డినై అంటే ఖండించడం అమ్మ. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవు, పార్టీలో ఎటువంటి పార్షియాలిటీ కానీ వైలెన్స్ కానీ కరప్షన్ కానీ లేదు అని చెప్పే ఉద్దేశంలో డినై చేస్తున్నాము అన్నారు. డినై చేయడం అంటే ఏంటి అంటే ఖండించడం అనమాట. డినై చేయడం అంటే ఏంటి? ఖండించడం అనమాట. మేము ఖండిస్తున్నాము అన్నారు. మీరు గమనించినట్టయితే ఇప్పటిదాకా చెప్పిన హెడ్లైన్స్ లోంచే 3 వర్డ్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఓత్ అనే పదం వచ్చింది, రీషఫుల్ అనే పదం వచ్చింది, అంతేకాకుండా డినై అనే పదం కూడా వచ్చింది. ఇక మనం ఆర్టికల్ లోపలికి వెళ్ళినట్టయితే వాళ్ళు ఇచ్చిన వర్డ్స్ ఏంటో ఒకసారి కేర్ఫుల్ గా స్టడీ చేద్దాము. రైట్, ఆర్టికల్ చూడండి. A total of 15 ministers were sworn in on Sunday as Ashok Gehlot ministry in Rajasthan was expanded. ఆయన మినిస్ట్రీ ఎక్స్పాండ్ అయిన కారణంగా 15 మంది స్వార్న్ ఇన్ అయ్యారు. అంటే ఆ పదవిలోకి రావడాన్ని ఏమంటాం అంటే స్వార్న్ ఇన్ అంటాం. మీరు ఈవెన్ ప్రిపోజిషన్స్ అనే టాపిక్ నేర్చుకుంటున్నప్పుడు కూడా స్వార్న్ పక్కన ప్రిపోజిషన్ ఇన్ కనిపిస్తూ ఉంటుంది. ఎనీవే, వొకాబులరీ మీద మనం ఫోకస్ పెడుతున్నాం కాబట్టి స్వార్న్ అంటే ఆ పదవిని అలంకరించడం అనమాట, అంటే ఆ పదవిని యాక్సెప్ట్ చేయడం అనమాట, ఆ పదవిలోకి రావడం అనమాట. టేకింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు మాక్సిమం పెర్మిసిబుల్ లిమిట్ ఆఫ్ 30. పెర్మిసిబుల్ అంటే ఏంటి అంటే ఎంత వరకు అవకాశం ఉంటే అంత దాకా అంటాం. అంటే మాక్సిమం అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. అంటే ఎంత దాకా పర్మిషన్ ఉంటే పెర్మిసిబుల్ ఉంటే, పెర్మిసిబుల్ అంటే ఎంత దాకా మనకి పర్మిషన్ ఉంటే అంత దాకా అని చెప్పేటప్పుడు పెర్మిసిబుల్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. చూడండి, ఓత్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. దేవర్ ఇండక్టెడ్ యాజ్ క్యాబినెట్ మినిస్టర్స్. ఇండక్టెడ్ అనే వర్డ్ కూడా వచ్చింది. ఇండక్టెడ్ అంటే దేవర్ టేకెన్ అనమాట. దేవర్ టేకెన్ ఇన్ టు ద మినిస్ట్రీస్ అంటాం. దేవర్ టేకెన్ ఇన్ టు ద మినిస్ట్రీ. వాళ్ళని తీసుకోబడ్డారు అంట. వాళ్ళు మినిస్ట్రీలోకి వచ్చారు, క్యాబినెట్ లోకి వచ్చారు అంటాం. ఇండక్టెడ్ అంటే దేవర్ అలౌడ్ అంటాం కదా, దేవర్ టేకెన్ ఇన్ టు అంటాం. దేవర్ టేకెన్ ఇన్ టు అంటాం. సెకండ్ పారాగ్రాఫ్ లోకి మనం వెళ్ళినట్టయితే గవర్నర్ కాల్రాజ్ మిశ్రా అడ్మినిస్టర్డ్ ద ఓత్. అడ్మినిస్టర్డ్ అంటే ఏంటంటే వాళ్ళ చేత ఈయన ప్రమాణ స్వీకారం చేయించారు. ఓకేనా?
oath of office to the new ministers అన్నమాట. This was the first cabinet expansion and the reshuffle of the Gehlot government since it came to power in 2018. 2018 లో పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఇదే మొట్టమొదటిసారి క్యాబినెట్ ని రీషఫిల్ చేయడం అనమాట. ఆ తర్వాత ఆ క్యాబినెట్ లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇటువంటివన్నీ కూడా ఇక జనరల్ గా మనం చదువుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ లోకి మనకి అది హెల్ప్ అవుతుంది. మన వొకాబులరీకి సంబంధించి మనం ఈ ఆర్టికల్ లోంచి ఏవైతే వొకాబులరీ డిస్కస్ చేసుకున్నామో అవి క్లియర్ గా అర్థమైంది. ఇదే విధంగా పేజ్ నెంబర్ 2 లో మన ఇదే పేజ్ నెంబర్ 1 లో మనం చూసినట్టయితే ఈ రైట్ సైడ్ చూడండి, SKM అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంది. ఆల్రెడీ మనకి దీనికి సంబంధించిన కాంటెక్స్ట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. నిన్న కూడా మనం న్యూస్ పేపర్ లో డైలీ వొకాబులరీలో చెప్పుకోవడం జరిగింది. రైతులకు సంబంధించిన చట్టాలను, ఫార్మ్ బిల్స్ ని నరేంద్ర మోడీ రిపీల్ చేశారు. దానికి సంబంధించి రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారు. సో SKM సీక్స్ లీగల్ బ్యాకింగ్ అంటే సపోర్ట్ అమ్మా. బ్యాకింగ్ అంటే సపోర్ట్, లీగల్ బ్యాకింగ్ అంటే ఆ చట్టరీత్యా వాళ్ళకి రావాల్సిన ఒక సపోర్ట్ అనమాట ఫర్ MSP. రిపీల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్. ఇదిగోండి, రిపీల్ అనే వర్డ్ మనకి నిన్న కాక నిన్న కూడా వచ్చింది. రిపీల్ అంటే ఏంటి అంటే క్యాన్సిల్ చేయడం, రద్దు చేయడం అనమాట. ఓకేనా? ఇక ఆర్టికల్ లోపలికి మనం వెళ్ళినట్టయితే ఏమైనా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ లో ఈ ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చాయో ఒకసారి మనం స్టడీ చేద్దాం. కేర్ఫుల్ గా వినండి. రెస్పాండింగ్ టు ప్రైమ్ మినిస్టర్స్ మోడీస్ డిసిషన్ టు రోల్ బ్యాక్. అదిగోండి, రోల్ బ్యాక్ అంటే వెనక్కి తీసుకోవడం, వెనక్కి తగ్గడం లేదా వెనక్కి తీసుకోవడం. మనకి తెలుసు 3 రకాల ఫార్మ్ బిల్స్ ని, ఫార్మ్ యాక్ట్స్ ని వెనక్కి తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద 3 కాంటెన్షియస్ ఫార్మ్ లాస్. అదిగోండి, కాంటెన్షియస్ అనే వర్డ్ కూడా మనకి నిన్న కూడా వచ్చింది, రెగ్యులర్ గా వస్తూనే ఉంది. ఇక్కడ రాస్తున్నాను సపరేట్ గా పదాన్ని, కంగారు పట్టుకండి. మీకు తెలుసు నేను టోటల్ అన్ని వొకాబులరీ అంటే ఎన్ని వీలుంటే వొకాబులరీ చెప్పిన తర్వాత అన్ని నేను మళ్ళీ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, కాబట్టి కంగారు లేదు. కాంటెన్షియస్ అంటే ఏంటంటే దేని వల్ల అయితే గొడవ జరుగుతుందో, దేని వల్ల అయితే వాదనలు జరుగుతాయో దానిని మనం ఏమంటామంటే కాంటెన్షియస్ అంటాం అనమాట. కాంటెన్షియస్ లా అయితే ఏ లా వల్ల అయితే గొడవలు అవుతాయో అంటాం అనమాట. ఇదిగోండి, యాజిటేషన్ అనే వర్డ్ కూడా మనకి రోజు వస్తూనే ఉంది. యాజిటేషన్ అంటే వ్యతిరేకంగా పోరాడడం అనమాట, వ్యతిరేకంగా పోరాడడం. ఇక్కడ కానీ మనం చూసినట్టయితే ఇదే ఆర్టికల్లో మనకి సెకండ్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాము. సెకండ్ పారాగ్రాఫ్ లో ఏమన్నారో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. వొకాబులరీ ఏమైనా వచ్చాయేమో స్టడీ చేద్దాం. ద లెటర్ ఆల్సో సాట్ ద రిమూవల్ ఆఫ్ పీనల్ ప్రొవిజన్స్ ఆన్ ఫార్మర్స్ అండర్ ద. ఇవన్నీ కూడా మనం జనరల్ గా చెప్పాలని కరెంట్ అఫైర్స్ భాగంగా చదువుకోవచ్చు. ఇంప్లికేటెడ్ అనే వర్డ్ వచ్చింది, దానికోసం నేను మిమ్మల్ని ఈ ఆర్టికల్ కి పరిచయం చేశాను. ఇంప్లికేట్ అంటే ఇన్వాల్వ్డ్ అంటాం అనమాట. ఇన్వాల్వ్డ్ అంటాం. ఫార్మర్స్ హూ హ్యావ్ బీన్ ఇంప్లికేటెడ్ డ్యూరింగ్ అంటాం. ఇంప్లికేట్ అంటే ఏంటి అంటే ఇన్వాల్వ్ ఇన్ సంథింగ్ అన్ప్లెజెంట్ అనమాట. దేంట్లో నేను భాగస్వామ్యం పంచుకుంటే దాన్ని ఇన్వాల్వ్ గా చెప్తాం, ఇంప్లికేట్ అంటాం. సాక్డ్ అంటే వాళ్ళని తీసేయడం అనమాట. సాక్డ్ అంటే వాళ్ళని తొలగించడం లేదా తీసేయడం అంటాం. తొలగించడం లేదా తీసేయడం అంటాము. రైట్. ఇక్కడ కానీ మనం రైట్ సైడ్ చూసినట్టయితే చూడండి, క్యాబినెట్ టు ఓకే రిపీల్ ఆఫ్ లాస్. ఆ లాస్ ని పూర్తిగా తొలగించడానికి క్యాబినెట్ కూడా మద్దతు తెలిపింది అని చెప్పిన ఆర్టికల్లో చూడండి ఏమన్నారు. The Union Cabinet at its next meeting on November will take up approval for the repeal of the 3 laws announced by Modi. వాళ్ళ తర్వాత మీటింగ్ లో వాళ్ళని ఈ మూడింటిని కూడా అఫీషియల్ గా తొలగించేస్తున్నామన్నారు. The proposal to repeal will then be taken by the parliament. పార్లమెంట్ సెషన్ లో, వింటర్ సెషన్ లో ఇది జరుగుతుందని చెప్తూ ఏమన్నారు, గవర్నమెంట్ సోర్సెస్ కన్ఫర్మ్ టు హిందూ దట్ ద యూనియన్ క్యాబినెట్స్ ఎజెండా రిఫ్లెక్టెడ్ ద సేమ్. వాళ్ళ ఎజెండా కూడా అదే ఉంది అన్నారు. వాళ్ళ ఎజెండా కూడా అదే ఉంది అన్నారు. అది చెప్తూ ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ పదాన్ని పరిచయం చేస్తాను మీకు. ద గవర్నమెంట్స్ మూవ్ మే డిఫ్లేట్ ద అగ్రెషన్. చూసారా, డిఫ్లేట్ అనే వర్డ్ కోసమే నేను మీకు ఈ ఆర్టికల్ ని పరిచయం చేశాను. డిఫ్లేట్ అంటే తగ్గడం అనమాట, రెడ్యూస్ అనమాట. అది మీకు చదివితే అర్థమైపోతుంది. ద గవర్నమెంట్స్ మూవ్ మే డిఫ్లేట్ ది అగ్రెషన్. వాళ్ళల్లో ఉన్న కోపావేశాలను గవర్నమెంట్ యొక్క నిర్ణయం తగ్గించే దిశగా ఉన్నది. డిఫ్లేట్ అంటే ఏంటి అంటే తగ్గించడం లేదా డిక్రీజ్ అంటాం కదా. డిఫ్లేట్ అంటే తగ్గించడం లేదా డిఫ్లేట్ అంటాం. మరి ఒకసారి మనం కంటిన్యూ చేసే ముందు ఇప్పటిదాకా వచ్చిన ఏవైతే ఆర్టికల్స్ వొకాబులరీ ఉన్నాయో వాటిని నేను ఒకసారి చెప్తాను. అలా చెప్పడం వల్ల మీకు ఒక అవగాహన అనేది అవుతుంది, రివిజన్ కూడా జరుగుతుంది. ప్రమాణ స్వీకారం చేశారు, ఓత్ అంటాం, లేదంటే స్వార్న్ ఇన్ అని కూడా అంటుంటాం మనం. ఓత్, ప్రమాణ స్వీకారం చేశారు, ఓన్ అంటాం. గవర్నర్ వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించారని చెప్పడానికి గవర్నర్ అడ్మినిస్ట్రేట్ చేశారు అంటాం, అంటే వాళ్ళ చేత ఆ పని దగ్గరుండి చేయించారు అంటాం. ఎక్కడ దాకా అయితే పర్మిషన్ ఉందో అని చెప్పడానికి మనం పెర్మిసిబుల్ అంటాం. ఏమంటాము? పెర్మిసిబుల్ అంటాం. ఖండిస్తున్నాము అని చెప్పడాన్ని ఏమంటాం అంటే డినై అంటాం.
ఖండిస్తున్నాం అని చెప్పడాన్ని ఏమంటామంటే డినై అంటాం. ఏవైతే రైతులకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో వాటిని రిపీల్ చేశారు అన్న విషయం మనకి నిన్న కూడా పేపర్లో వచ్చింది. రిపీల్ అంటే వాటిని రద్దు చేయడం. వేటి వల్ల అయితే గొడవలు జరుగుతున్నాయో వాటిని మనం ఎటువంటి వొకాబులరీతో డిస్కస్ చేస్తామంటే కాంటెన్షియస్ అనే వర్డ్ గా చెప్తాం. కాంటెన్షియస్ అంటే దేని వల్ల అయితే గొడవలు జరుగుతాయో దాన్ని. ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే మనం ఇంప్లికేటెడ్ అంటాం. ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంప్లికేటెడ్ అంటాం. ఎవరెవరైతే అందులో భాగస్వామ్యం పంచుకున్నారో అంటాం. వాళ్ళని తొలగించేయడాన్ని ఏమంటామంటే సాక్డ్ అంటాం మనం. సాక్డ్ అంటే వాళ్ళని పదవిలోంచి రిమూవ్ చేసేయడం అనమాట. ఇలా మనకి చాలా ముఖ్యమైన వర్డ్స్ అయితే వచ్చాయని చెప్పొచ్చు. మనం కానీ ఇదే న్యూస్ పేపర్ లో మనం పేజ్ నెంబర్ 4 లో కానీ వెళ్ళినట్టయితే భారీ వర్షాల వల్ల చాలా ప్రదేశాలు, ముఖ్యంగా తిరుపతి అయితే చాలా ఎఫెక్ట్ అయింది. చాలా ప్రదేశాలు ఎఫెక్ట్ అయ్యాయి అని చెప్తున్న కోణంలో ఇక లెఫ్ట్ సైడ్ కానీ చూస్తే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది చూడండి. అదిగోండి, బ్రిడ్జ్ కొలాప్సెస్ అన్నారు. ఏమన్నారు? బ్రిడ్జ్ కొలాప్సెస్ అన్నారు. రెయిన్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ క్లెయిమ్ 15 లైఫ్స్ ఇన్ కడప. కడపలో 15 మంది చనిపోయారు అని చెప్పడానికి క్లెయిమ్ అనే వర్డ్ యూజ్ చేశారు. జనరల్ గా క్లెయిమ్ అంటే ఇది నాది అని చెప్పేటప్పుడు కూడా క్లెయిమ్ చేయడం అంటాం. ఇది నాది అని చెప్పడానికి క్లెయిమ్ చేయడం అంటాం. ప్రాణాలు బలి కొన్నది అని చెప్పే కోణంలో కూడా మనం క్లెయిమ్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. క్లెయిమ్ అంటే ప్రాణాలు బలి కొన్నది అంటుంటాం. ఇక మనం ఈ ఆర్టికల్ లోపలికి అని వెళ్తూ ఇంపార్టెంట్ వొకాబులరీ ఏమొచ్చాయో ఒకసారి మనం చదువుతాము. కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. ఈ ఆర్టికల్లో మనకి ఇచ్చిన వొకాబులరీ ఏంటో ఒకసారి చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అదిగోండి, ఫస్ట్ పారాగ్రాఫ్ లో లెఫ్ట్ సైడ్ చూడండి, వాళ్ళ ఆర్టికల్ ఏమన్నారు? ద రోడ్ బ్రిడ్జ్ అక్రాస్ ద పపాగ్ని రివర్ కనెక్టింగ్ కడప అండ్ తాడిపత్రి టౌన్స్ కొలాప్స్డ్. కొలాప్స్డ్ అనే వర్డ్ నేను తెలుసు కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పట్లేదు. బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది అంటాం, పడిపోయింది అంటాము. విత్ ద బ్రిడ్జ్ షోయింగ్ సైన్స్ ఆఫ్ సింకింగ్. సింకింగ్ అంటే అప్పటికే మునిగిపోతుంది అంటాం కదా, పడిపోతుంది, విరిగిపోతుంది అంటాము. డైవర్టెడ్ ద ట్రాఫిక్ అని చెప్తూ ఇక్కడ వాళ్ళు ఏ చర్య తీసుకున్నారో చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన వర్డ్ అయితే వచ్చింది చూడండి, స్ట్రాండెడ్ అనే వర్డ్ వచ్చింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ స్ట్రాండెడ్? స్ట్రాండెడ్ అంటే ఏంటో తెలుసా? స్ట్రాండెడ్ అంటే నిస్సహాయత స్థితిలో ఆగిపోవడం, అంటే ఎటు వెళ్ళలేక ఆగిపోవడం అనమాట. నిస్సహాయత స్థితిలో ఆగిపోవడం అంటే మూమెంట్ లేకుండా ఇరుక్కుపోవడం అనే పదాన్ని కూడా మనం స్ట్రాండెడ్ గానే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఆ తర్వాత మనం ఇదే ఆర్టికల్ కానీ లోపలికి వెళ్ళినట్టయితే థర్డ్ పారాగ్రాఫ్ లో ఏమైనా వర్డ్స్ వచ్చాయేమో చూద్దాము. ఎమిడ్ స్పెక్యులేటివ్ ఫిగర్స్. ఎమిడ్ అంటే ఈ కోణంలో అంటాం కదా, దీనికి సంబంధించి స్పెక్యులేటివ్ ఫిగర్స్. స్పెక్యులేషన్ అంటే అజంప్షన్ అమ్మా, అంటే ఎంతమంది దెబ్బతిని ఉండొచ్చు, ఇలా ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు స్పెక్యులేట్ చేయడం అంటాం అన్నమాట. దానికి సంబంధించి వీళ్ళు ఏమన్నారో చూద్దాము. మోర్ దాన్ 50 ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పుట్ ద టోల్. మీరు గమనించినట్లయితే టోల్ అనే పదం మనకి రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. అంటే అసెస్మెంట్ అంటాం. టోల్ అంటే ఏంటి అంటే అసెస్మెంట్ అంటాం. చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు కాంపన్సేషన్ అని చెప్పడానికి నష్టపరిహారం, కాంపన్సేషన్. అందరికీ తెలిసినా కూడా కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం చెప్తున్నాను. కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం అన్నమాట. ఇదిగోండి, కాంపన్సేషన్ ఆఫ్ 5 lakh rupees హ్యాస్ బీన్ పెయిడ్ టు ద కిన్ ఆఫ్ ద విక్టిమ్స్. విక్టిమ్స్ అంటే బాధితులు, కిన్ అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఓకేనా? కిన్ అనేది కూడా ముఖ్యమైన వర్డే, తెలియని వాళ్ళు రాసుకోవచ్చు. తర్వాత కానీ మనం చూసినట్టయితే యాజ్ మెనీ యాజ్ 22 people హ్యావ్ బీన్ రిపోర్టెడ్ మిస్సింగ్. 22 మంది కనిపించకుండా పోయారట అని చెప్తూ ఇక్కడ సెంటెన్స్ చూడండి, రిపోర్టెడ్ మిస్సింగ్ అండ్ ఏ సర్చ్ హ్యాస్ బీన్ లాంచ్డ్. వెతకడం మొదలు పెట్టారు అంటున్నాము. ఇదిగోండి, ఎర్త్ మూవర్స్ హ్యావ్ బీన్ డిప్లాయిడ్ టు క్లీన్ ద రోడ్స్. డిప్లాయిడ్ అంటే వాళ్ళకు ఆ పని అప్పగించి అందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే డిప్లాయ్ అంటాం అనమాట. డిప్లాయిడ్ అంటాం అంటే వాళ్ళకి ఆ పని అప్పగించారు అంటాము, ఆ బాధ్యత వాళ్ళపై పెట్టారు అంటాము. ఇన్ ద విలేజెస్ అబట్టింగ్ ద వాటర్ బాడీస్. అదిగోండి, అబట్ అనే వర్డ్ మనం ఇప్పటికే చాలా సార్లు పేపర్ లో మాట్లాడుకోవడం జరిగింది. అబట్ అంటే ప్రక్కనే ఉన్న, అడ్జాయినింగ్ అంటాము. అబట్టింగ్ అంటే అడ్జాయినింగ్ అంటాం. అబట్టింగ్ అంటే అడ్జాయినింగ్ అంటాం. అబట్టింగ్ అంటే అడ్జాయినింగ్ అంటాం. అలాగే వాష్డ్ బై ద స్వర్లింగ్ వాటర్స్. విపరీతంగా వస్తున్న నీరులో అవన్నీ కొట్టుకుపోయాయని చెప్తున్నాం మనం. సో ఈ అబట్టింగ్ అనే వర్డ్ కూడా మనకి రెగ్యులర్ గా ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంది. ఇక కానీ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ చూడండి, ప్రోన్ అనే ఒక ముఖ్యమైన వర్డ్ అయితే వచ్చింది. ప్రోన్ అంటే ఏంటమ్మో, వాట్ ఈస్ మెంట్ బై ప్రోన్? మనం మాట్లాడుకుంటూ ఉంటాము. కొన్ని ఏరియాస్ లో అంటే సెన్సిటివ్ అని చెప్తామట, అంటే ఆ ఏరియాస్ త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్తాం. ఆ ఏరియాస్ మనకి త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు ఏమంటామంటే ప్రోన్ టు వైరల్ ఫీవర్ అంటాం. ఉదాహరణగా ఆ ఏరియాలో జ్వరాలు ఎక్కువ త్వరగా వస్తుంది, లేదు ఆ ఏరియాలో మనకి
వరదలు త్వరగా ఎక్కువ వస్తాయి. అలా చెప్పేటప్పుడు ఏమంటాం అంటే ప్రోన్ అంటామమ్మా, ప్రోన్ అంటాం. ఇక్కడ చూడండి ఒక పిక్చర్ ఇచ్చారు. ఆ పిక్చర్ కింద ఒక హెడ్లైన్స్ రాశారు చూడండి. ఆ పిక్చర్ చూస్తే మనకి అర్థమైంది. ఇల్లంతా కూడా దుమ్ము ధూళితో, బురద మట్టితో, నీళ్లతో నిండిపోయి ఉంది కదా. మీరు ఈ పిక్చర్ చూడండి ఎంత బాధగా ఉంది. ఏ హౌస్ ఫిల్డ్ విత్ స్లష్ అన్నారు. SLUSH. స్లష్ అనే వర్డ్ మనలో చాలా మంది తెలిసినా కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. నీళ్లు, అలాగే దుమ్ము, అలాగే మట్టి, ఇసుక, ఇవన్నీ కూడా బురద, వీటన్నిటిని కలిపి మనం చాలా సింపుల్ గా ఏమంటామంటే స్లష్ అంటాం. ఆఫ్టర్ బ్రీచ్ డెవలప్డ్. బ్రీచ్ అనే వర్డ్ కూడా రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంది. బ్రీచ్ అంటే ఏంటి అంటే విరిగిపోవడం, పాడైపోవడం, నష్టం రావడం. బ్రీచ్ అంటే ఏంటి అంటే విరిగిపోవడం, పాడైపోవడం, అలాగే నష్టం రావడం అంటాము. బ్రీచ్ అంటే డ్యామేజ్ అనే వర్డ్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అలా మనకి ఈ ఆర్టికల్లో కొన్ని ముఖ్యమైన వర్డ్స్ ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇదే ఆర్టికల్ ఇక్కడ మనం చూసినట్టయితే 18 విలేజెస్ అనే వర్డ్ చూడండి ఇక్కడ. ఇదిగోండి 18 విలేజెస్ అనే ఒక హెడ్లైన్స్ తో ఒక ఆర్టికల్ రాశారు. అది ఏంటో చూద్దాం. 18 విలేజెస్ ఎవాక్యువేటెడ్ ఇన్ తిరుపతి అన్నారు. తిరుపతిలో 18 విలేజెస్ ఎవాక్యువేట్ చేశారు. రోజు పేపర్ లో వస్తున్న పదం ఇది. ఎవాక్యువేట్ అంటే ఏంటి అంటే వాళ్ళని ఖాళీ చేసి వేరే చోటికి పంపడం. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్రీచ్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. రాసుకోవాలి. వీడియో పాజ్ చేసుకుని రన్నింగ్ నోట్స్ లో రాసుకుంటూ వీడియో చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే యూజ్ ఉంటుంది, గుర్తుంటాయి కూడా. విన్న వెంటనే రాసేసుకుంటే ఎప్పుడు కూడా ఏంటంటే గుర్తుంటుంది. ద బ్రీచ్ డెవలప్డ్ ఆన్ ద బండ్ ఆఫ్ రాయల చెరువు ఇన్ తిరుపతి ఈజ్ పోసింగ్ ఏ థ్రెట్ అంటాము, భయాన్ని కలిగిస్తుంది అంటాము. ఇక్కడ ఎవాక్యువేట్ అనే వర్డ్ మీరు చూస్తే మళ్ళీ యూజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక పదం వచ్చింది చూడండి. నాట్ జస్ట్ తిరుపతే కాదు, ద రెసిడెంట్స్ ఆఫ్ ఓవర్ 50 విలేజెస్ ఫియర్ దట్ ఏ డెంటెడ్ బండ్ కుడ్ మీన్ డిజాస్టర్. డెంట్ అనే వర్డ్ వచ్చింది. డెంట్ అంటే చాలా దెబ్బతిన్నా అంటాం. డెంట్ అంటే చాలా ఎఫెక్ట్ అయినా అంటాం, దెబ్బతిన్నా అంటాం. ఓకేనా? చాలా ఎఫెక్ట్ అయినా అనే వర్డ్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? సో బండ్ అంటే కూడా అదేమో డెంటెడ్ బండ్ అన్నారు. బండ్ అంటే మనకి భూమిలో కానీ ఎక్కడైనా ఒక భూమి చీలిపోయింది అంటూ ఉంటాం కదా, లేదంటే ఒక డ్యామ్ ఉందనుకోండి, ఒక డ్యామ్ చీలిపోయింది అంటే ఒక గోడ చీలిపోయింది అంటే చీలిపోతే ఏమవుతుందంటే నీళ్ళు వచ్చేస్తాయి లోపలికి. సో డెంటెడ్ అంటే చాలా దెబ్బతిన్నా అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇదే ఆర్టికల్ ఇక్కడ మనం ఒకసారి నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్ళినట్టయితే ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఏదైనా వచ్చిందేమో చూద్దాము. ఇదిగోండి, తిరుపతిలోనే కాదు దగ్గర 50 విలేజెస్ లో కూడా ఈ డెంట్ అనేది కనిపిస్తుంది, డెంటెడ్ బండ్ అనేది కనిపిస్తుంది అని చెప్తూ వాళ్ళు ఇక్కడ మరొక వర్డ్ ని ఇచ్చారు. ఒకసారి నెక్స్ట్ పారాగ్రాఫ్ లోకి వెళ్దాం. నేను ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎవరు కంగారు పడకండి. సో ఇక్కడ కానీ మనం చూసినట్టయితే రైట్, సో ఈ ఆర్టికల్లోంచి వచ్చిన ముఖ్యమైన పదాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కానీ మనం చూసినట్టయితే చూడండి, ఇన్స్పెక్టెడ్, కొంతమంది అధికారులు అక్కడికి వెళ్ళారు. ఇన్స్పెక్టెడ్ 4 points వేర్ ద బ్రీచెస్ ఫర్ కాన్స్పీక్యూస్ అన్నారు. ఇది కూడా చాలా సార్లు పేపర్ లో వచ్చేవాడు, ఇది గుర్తు పెట్టుకోవాలి. కాన్స్పీక్యూస్, CONSPICUOUS అన్నారు. కాన్స్పీక్యూస్ అన్నారు అంటే చాలా డ్యామేజ్, అంటే విపరీతమైన డ్యామేజ్ అనేది కంటికి క్లియర్ గా కనిపిస్తోంది అన్నారు. కాన్స్పీక్యూస్ అంటే ఏంటంటే ఈజీలీ సీన్, చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పడానికి మనం కాన్స్పీక్యూస్ అంటాం. అంటే చాలా స్పష్టంగా కనిపిస్తోంది, అక్కడ జరిగిన నష్టం చాలా క్లియర్ గా కంటికి కనిపిస్తుంది అని చెప్పడానికి కాన్స్పీక్యూస్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. కాన్స్పీక్యూస్ అనే వర్డ్ ని మనం అక్కడ యూజ్ చేస్తున్నాము. రైట్, ఓకేనా? ఇక మనం పేజ్ నెంబర్ 6 లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. మీ అందరికీ తెలుసు పేజ్ నెంబర్ 6 లో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే వాటిని మనం ఎలా పిలుస్తామంటే ఎడిటోరియల్ గా పిలుస్తాం. ఎడిటోరియల్ కాలం లో మీరు చూసినట్టయితే కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ వచ్చాయి. ఇక్కడ కానీ చూస్తే మనందరికీ బాగా పరిచయం ఉన్న, బాగా అవగాహన ఉన్న ఈ రైతు చట్టాలకు సంబంధించి రైతులు చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని చెప్పే భాగంలో ఇక్కడ చూడండి, గో బ్యాక్ టు కమిటీస్ ఈజ్ అ ఫార్మ్ లాస్ లెసన్ అనే దాంట్లో మనకి కొన్ని ముఖ్యమైన వొకాబులరీ ఏమైనా వచ్చాయేమో ఒకసారి మనం స్టడీ చేద్దాం. అందరూ కూడా ఈ ఆర్టికల్ అబ్జర్వ్ చేయండి. నేను ఈ ఆర్టికల్ కి సంబంధించి కంటెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఇందులో ఉన్న వొకాబులరీ ఏవైతే వచ్చాయో వాటిని మనం సపరేట్ గా స్టడీ చేసుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనకి వొకాబులరీ తెలిస్తే ఎప్పుడు కూడా ఆర్టికల్ అనేది ఈజీగానే అర్థమవుతుంది. ఒకసారి ఆర్టికల్లోకి వెళ్దాము.
The Prime Minister's apology to the nation for not being able to convince a section of farming about the real intent of the government. Intent అంటే ఉద్దేశం. మీరు వీడియో పాజ్ చేసుకుని రాసుకోవచ్చు. ఇంటెంట్ అంటే ఉద్దేశం. ఇంత ఇనాక్టింగ్ ఫార్ములాస్ ఏవైతే ప్రతిపాదించారో, ఇనాక్టింగ్ అంటే వాటిని ఇంట్రొడ్యూస్ చేయడం అనమాట. ఈస్ అన్ప్రెసిడెంటెడ్ అంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలను తీసుకొచ్చి కొన్ని నెలల పాటు రైతులు చేసిన ఆందోళన వల్ల కావచ్చు, మరింక ఏదైనా కారణం వల్ల కావచ్చు, వాటిని మళ్ళీ రద్దు చేసిందనే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది అన్ప్రెసిడెంటెడ్ గా ఉంది అన్నారు. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఏంటో తెలుసా? ఇలా గతంలో ఎప్పుడు జరగలేదు. నెవర్ హ్యాపెండ్ లైక్ దిస్ బిఫోర్ అంటాం. ఓకేనా? చాలా ముఖ్యమైన వర్డ్ నేను మీకు పరిచయం చేశాను కదా. అన్ప్రెసిడెంటెడ్ అంటే నెవర్ హ్యాపెండ్ లైక్ దిస్ బిఫోర్ అంటాం. ఇలా ఎప్పుడు గతంలో జరగలేదు అని చెప్పేటప్పుడు అన్ప్రెసిడెంటెడ్ అంటాం. ఓకేనా? ఇదిగోండి, ఇంటెంట్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది, ఇనాక్ట్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. కాబట్టి మీరు వాటిని చక్కగా రాసుకోవచ్చు. మనలో చాలా మందికి తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. వాళ్ళ అపాలజీ అంటే ఏంటో కూడా రాసుకోవచ్చు. సారీ చెప్పడాన్ని ఏమంటాము అంటే అపాలజీ అంటాము. సరే, ఇదే ఆర్టికల్ కానీ మనం కంటిన్యూ చేసినట్టయితే తర్వాత ఏమైనా ముఖ్యమైన వొకాబులరీ వచ్చేయేమో చూద్దాము. ఇదిగోండి, రిపీల్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది. జుబిలెంట్, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు కదా. జుబిలెంట్ ఓవర్ అంటాం. జుబిలెంట్ అంటే వెరీ హ్యాపీ అమ్మ. జుబిలెంట్ అంటే వెరీ హ్యాపీ, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు గెలిచినట్టు భావిస్తున్నారు. విక్టరీ అంటే గెలవడం కదా. రొబెస్ట్ అంటాం ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన వర్డ్. రొబెస్ట్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా అడుగుతూ ఉంటారు. రొబెస్ట్ అంటే చాలా బలమైన, దృఢమైన అంటామమ్మ. చాలా బలమైన, దృఢమైన పోరాటాన్ని వాళ్ళు చేశారని మనం అందరం చూసాం. అయితే ఇక్కడ చూడండి, వి డోంట్ నో అల్టిమేట్లీ వాట్ ట్రాన్స్ఫార్మేషన్ ఇట్ విల్ బ్రింగ్ టు ఇండియాస్ జేడెడ్ పాలిటిక్స్. అయితే ఈ జరిగిన టోటల్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ఎటువంటి మార్పును భవిష్యత్తులో తీసుకొస్తుందో, ముఖ్యంగా మన ఇండియా యొక్క జేడెడ్ పాలిటిక్స్ లో ఇది ఎటువంటి మార్పును తీసుకొస్తుందో వేచి చూడాలి అన్నారు. ఇండియా యొక్క జేడెడ్ పాలిటిక్స్ అన్నారు. జేడెడ్ అంటే అలసిపోయిన, ఎటువంటి మార్పు చేర్పు కనిపించని, చాలా దశాబ్దాల నుంచి మన రాజకీయాలను చూసి మనం ఎక్కడో బాధ పడుతున్నాం కదా, అటువంటి దాన్ని ఏమంటే జేడెడ్ పాలిటిక్స్ అని. అలసిపోయాం, ఒక కామన్ మ్యాన్ కి అలసట వచ్చేసింది. సో జేడెడ్ అంటే టైర్డ్ అయిపోయిన, బోర్ అయిపోయిన అంటాం అనమాట. ఓకేనా? చాలా నీరస పడిపోయిన అంటాం. ఈ సెంటెన్స్ చూడండి, ద ప్రొలాంగ్డ్ నాన్ వైలెంట్ యాజిటేషన్ బై ద డిటర్మైన్డ్ ఫార్మర్స్. ఎక్కడ కూడా వైలెన్స్ కి వాళ్ళ అవకాశం ఇవ్వకుండా నాన్ వైలెంట్ గా చాలా శాంతంగా వాళ్ళు యాజిటేషన్ చేశారు. అండ్ ద ఫైనల్ క్యాపిటులేషన్ వాజ్ ఏ వెరీ పవర్ఫుల్. అండ్ ద ఫైనల్ క్యాపిటులేషన్ బై ఏ పవర్ఫుల్. క్యాపిటులేషన్ అంటే సరెండర్ అయిపోయింది. మొత్తాన్ని గవర్నమెంట్ కూడా ఇంకేం చేసిందంటే, ఓకే మీరు చెప్పినట్టే మేము చేస్తామని క్యాపిటులేషన్ చేసేసింది. క్యాపిటులేషన్ అంటే ఏంటి అంటే సరెండర్ అయిపోవడం అనమాట. గివ్ ఇన్ అంటాం. క్యాపిటులేషన్ అంటే ఏంటి అంటే సరెండర్ అయిపోవడం, గివ్ ఇన్ అంటాం. బై ఏ వెరీ పవర్ఫుల్ గవర్నమెంట్. అంత పెద్ద మెజారిటీతో ఉన్న బీజేపీ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారంలో ఉన్న పార్టీ కూడా సరెండర్ అయిపోయింది అని చెప్తున్నాం. సరెండర్ అయిపోవడానికి ఒక మంచి పదాన్ని పరిచయం చేసాం చూసారా. సరెండర్ అయిపోవడం ఏమంటాము? క్యాపిటులేషన్ అంటాం. బై ఏ వెరీ పవర్ఫుల్ గవర్నమెంట్. ఆగర్ వెల్. ఆగర్ వెల్ అంటే ఒక రకంగా చెప్పాలంటే డెమోక్రసీకి ఎక్స్పెక్టేషన్ లాంటిది అంటాం అనమాట. ఇదిగోండి, ట్రాజెక్టరీ అనే పదాన్ని కూడా పరిచయం చేశారు. ఇంటెంట్ ఆల్రెడీ మనకి తెలుసు. ఇంటెంట్ అంటే ఉద్దేశం. ట్రాజెక్టరీ అంటే ఏంటి అంటే వెళ్ళే విధానం. ట్రాజెక్టరీ అంటే వెళ్తున్న పాత్ అంటాం కదమ్మా. వెళ్తున్న విధానాన్ని మనం ట్రాజెక్టరీగా చెప్తాం. మనం వెళ్తున్న విధానాన్ని మనం ట్రాజెక్టరీగా చెప్తాం. అయితే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది, అదేంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, ద ట్రాజెక్టరీ ఆఫ్ ద 3 formulas క్లియర్లీ షోస్ ద రియల్ ఇంటెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ యొక్క అసలు ఉద్దేశం ఏంటో స్పష్టంగా తెలిసింది. దీస్ వర్ బ్రాట్ ఇన్ ఫస్ట్ యాజ్ ఆర్డినెన్సెస్ విచ్ వాస్ క్వైట్ పెర్ప్లెక్సింగ్. పెర్ప్లెక్సింగ్ అనే వర్డ్ చాలా ముఖ్యమైన వర్డ్. పెర్ప్లెక్స్డ్ అంటాం మనం. పెర్ప్లెక్స్డ్ అంటే కన్ఫ్యూజ్డ్ అంటాం మనం. పెర్ప్లెక్స్ అంటే అర్థం కాలేదు, కన్ఫ్యూజ్డ్. జరిగిన ప్రక్రియలో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది, కన్ఫ్యూజ్ అయింది. పెర్ప్లెక్స్డ్ అంటాం. మనం ఏమంటాము? పెర్ప్లెక్స్డ్ అంటాం. పెర్ప్లెక్స్డ్. మరి మనం ఈ సెషన్ లో కొన్ని ముఖ్యమైన వొకాబులరీని డిస్కస్ చేసుకోవడం జరిగింది. నిజం చెప్పాలంటే మీరు ఎడిటోరియల్ కాలం లో ఉన్న ఈ ఆర్టికల్స్ మీరు గమనిస్తే మనం ఒక్క పారాగ్రాఫే చెప్పుకున్నాము. అందులోంచే మనకి చాలా వొకాబులరీ వచ్చాయంటే మీరు కానీ మొత్తం ఆర్టికల్ కానీ చదివినట్టయితే ఎన్నో మంచి వొకాబులరీ వచ్చాయి. అవి డిక్షనరీలో చూసుకుంటూ, ఇంటర్నెట్ లో చూసుకుంటూ మనం కానీ
ఆర్టికల్ చదవగలిగితే ఖచ్చితంగా అర్థం అవుతుంది. చాలా మంది అంటూ ఉంటారు, నాకు ఎడిటోరియల్ ఆర్టికల్ అర్థం కావట్లేదు, న్యూస్ పేపర్ చదివితే నాకు కన్ఫ్యూజ్ అయిపోతున్నానని. వొకాబులరీ తెలియకపోతేనే అటువంటి ఇబ్బంది ఉంటుంది. వొకాబులరీ తెలిస్తే, తెలుసుకుంటూ చదివితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సరే, మరి మనం ఈ రోజు హిందూ పేపర్ లోంచి వచ్చిన వొకాబులరీని మనం సపరేట్ గా ఒకసారి కానీ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెండింగ్ ఆర్డర్ లో కానీ మనం వెళ్ళినట్లయితే ఇప్పుడే జస్ట్ చెప్పుకున్నాము, కన్ఫ్యూజ్ అయిపోయాము అంటాం. కన్ఫ్యూజ్ అయిపోవడాన్ని మనం పెర్ప్లెక్సింగ్ లేదా పెర్ప్లెక్స్డ్ అనే వర్డ్ గా చెప్తాము. పెర్ప్లెక్స్డ్ అనే వర్డ్ గా చెప్తాము. వెళ్తున్న దారిని మనం పాత్ని ఏమంటామంటే ట్రెజెక్టరీ అంటాం. వెళ్తున్న పాత్ర విధానాన్ని ఏమంటామంటే ట్రెజెక్టరీ అంటాం. ట్రెజెక్టరీ అంటాం. సరెండర్ అయిపోయారు గవర్నమెంట్ కూడా, ఇంకా రైతులకు సరెండర్ అయిపోయి వాళ్ళ మాట వినేసింది గవర్నమెంట్ అని చెప్పడానికి క్యాపిటులేషన్ అంటాం. క్యాపిటులేషన్ అంటే సరెండర్ అయిపోయింది అంటాం. జేడెడ్ పాలిటిక్స్ అనే మంచి వర్డ్ ఇవాళ మనం నేర్చుకోవడం జరిగింది. అంటే బోర్, అలసట వచ్చేసింది, ఒక కామన్ మ్యాన్ కి అలసట వచ్చేసింది. జేడెడ్ పాలిటిక్స్ అంటే బోర్ పాలిటిక్స్, లేదా నీరసం వచ్చేసింది అంటాం. రొబస్ట్ అంటే చాలా దృఢమైన, బలమైన అంటాం. అంత గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు అని చెప్పడానికి ఒక మంచి వర్డ్ నేను మీకు చెప్పాను, అన్ప్రెసిడెంటెడ్. ఇలా ఎప్పుడు జరగలేదు అంటాం కదా, అన్ప్రెసిడెంటెడ్ అంటాం. మీకు ఇంకా చెప్పాలంటే కొంచెం మీకు బాగా గుర్తు ఉండడానికి ఒక సరదా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనందరికీ ఒక సినిమా తెలుసు, మహేష్ బాబుది, రీసెంట్ గా వచ్చింది. అందులో నెవర్ బిఫోర్ అని ఒక డైలాగ్ ఉంటుంది. ఇలా ఎప్పుడు జరగలేదు, నెవర్ బిఫోర్ అంటారు, అంటే అన్ప్రెసిడెంటెడ్ అని. మీరు అలా షార్ట్ కట్ గుర్తు పెట్టుకోవచ్చు. అంతేకాదు కాన్స్పీక్యూస్ అనే ఒక మంచి వర్డ్ అయితే వచ్చింది. కాన్స్పీక్యూస్, CUOUS. కాన్స్పీక్యూస్ అంటే ఏంటో కూడా చెప్పాను, స్పష్టంగా కంటికి కనిపిస్తోంది అంటాము. కొంతమంది చక్కగా మెసేజ్లు పెడుతున్నారు, సార్ ఈ డైలీ వొకాబులరీ సిరీస్ వల్ల మాకు మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది, పేపర్ చదువుతుంటే ఇప్పుడు పదాలు మొదట్లో ఏమీ తెలిసేవి కాదు, కానీ గత 2 వారాలుగా పదాలు కొన్ని పరిచయం అయినట్టు అనిపిస్తున్నాయి, ఆర్టికల్స్ అర్థమైపోతున్నాయి, అంటే ఆ డిఫరెన్స్ మాకు కంటికి స్పష్టంగా కనిపిస్తోందని చెప్తున్నారు. అలా చెప్పేటప్పుడు ఏమంటామంటే కాన్స్పీక్యూస్ అనే వర్డే మనం దానికి యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఉన్న ప్రదేశాల్లోంచి వాళ్ళని ఖాళీ చేసేసి వేరే చోటికి పంపిస్తే ఇవాక్యుయేటెడ్ అంటాం. బ్రీచ్ అనే పదం చాలా సార్లు వచ్చింది. బ్రీచ్ అంటే ఏంటమో విరిగిపోవడం, పాడైపోవడం, నాశనం అయిపోవడం అంటాం. ప్రోన్ అనే వర్డ్ కూడా వచ్చింది, గుర్తుందా? ప్రోన్ అంటే ఏంటో చెప్పాను, సెన్సిటివ్ అనమాట. పక్కనే ఉన్నా అని చెప్పడానికి ఒక మంచి పదాన్ని నేను మీకు పరిచయం చేశాను. ప్రక్కనే ఉన్నా అంటే ఏంటి అంటే అబట్టింగ్ అంటాం. అబట్టింగ్ అంటాం. కొంతమంది అధికారులను అక్కడ డిప్లాయ్ చేశారు, అక్కడ జరుగుతున్న నష్టాన్ని కొంతవరకు తగ్గించడానికి డిప్లాయ్ చేశారు అనే పదాన్ని చూసాం. నష్టపరిహారం అంటే ఏంటో మనలో చాలా మంది తెలిసిన, కొంతమంది తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం మళ్ళీ రాస్తున్నాను. నష్టపరిహారం అంటే ఏంటి అంటే కాంపెన్సేషన్ అంటాం. కాంపెన్సేషన్ అంటాం. సో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగిందో చెప్పడానికి, అసెస్మెంట్ చేయడానికి టోల్ అనే వర్డ్ వాడతాం. ఎక్కడి వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారని చెప్పడానికి, నిస్సహాయత స్థితి, కదలలేకపోతున్నారని చెప్పడానికి స్ట్రాండెడ్ అనే వర్డ్ వాడుతున్నాం. కొంతమంది ప్రాణాలను బలికొన్నది భారీ వర్షం అని చెప్పడానికి క్లెయిమ్ చేసింది. క్లెయిమ్ అంటే జనరల్ గా మరొక మీనింగ్ కూడా వస్తుంది. అలాగే డిఫ్లేట్, గవర్నమెంట్ ఈ 3 చట్టాలను కూడా రద్దు చేసింది కదా, అప్పుడు రైతుల్లో ఉన్న కోపావేశాలు కొంతవరకు తగ్గినట్టే కదా. తగ్గడాన్ని ఏమంటామంటే డిఫ్లేట్ అంటాం. మరి రద్దు చేయడానికి ఇప్పుడే ఒక వర్డ్ చెప్పాను, ఏం చెప్పాను? రిపీల్ అనే వర్డ్ రెగ్యులర్ గా మనకి పేపర్ లో కనిపిస్తూనే ఉంది. అంతేకాకుండా ఎవరెవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఇంప్లికేట్ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంప్లికేట్ అనే వర్డ్తో కూడా చెప్పొచ్చు. ఇంప్లికేట్ అనే వర్డ్తో కూడా చెప్పొచ్చు. దేని వల్ల అయితే గొడవలు జరుగుతున్నాయో, దేని వల్ల అయితే వాదనలు జరుగుతున్నాయో అటువంటి దాన్ని చెప్పడానికి కాంటెన్షియస్ అనే వర్డ్ చెప్తాం. కాంటెన్షియస్ ఇష్యూ అంటాము. కాంటెన్షియస్ ఇష్యూ అంటాం. ఖండించడాన్ని ఏమంటామో మీ అందరికీ తెలుసు, డినై అంటాం. రీసెంట్ గా కొంతమంది ప్రమాణ స్వీకారం చేశారు రాజస్థాన్ లో. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఓత్ అంటాము, లేదంటే స్వార్నిన్ అంటాం. మనం ఓత్ అంటాం, లేకపోతే స్వార్నిన్ అంటాం. ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారో చెప్పాను, గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. మన ప్రమాణ స్వీకారం చేయించారు అని చెప్పేటప్పుడు ఏ పదాన్ని వాడచ్చు అంటే గవర్నమెంట్ అడ్మినిస్టర్డ్ ద ఓత్ అంటాం. గవర్నమెంట్ అడ్మినిస్టర్డ్ ద ఓత్ అంటాం. అడ్మినిస్టర్డ్ ద ఓత్ అంటాం. అంతేకాకుండా రీషఫిల్ చేశారు, కొన్ని మంత్రి పదవులు రీషఫిల్ చేశారని చెప్పేటప్పుడు, కొన్ని మినిస్ట్రీలు రీషఫిల్ చేశారని చెప్పడానికి మనం ఇది చక్కగా యూజ్ చేస్తాం అనమాట. చూసారా, మనకు అలాగా ఈ రోజు పేపర్ లో చాలా అంటే చాలా ముఖ్యమైన వర్డ్స్ వచ్చాయి. అవి చక్కగా స్టడీ చేసుకోండి. నేను పదే పదే చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను, రోజు చెప్తాను. ఏమని? రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఎవరైతే క్లాస్ వింటున్నారో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? మరి ఈ రోజు November 22 కి సంబంధించి హిందూ పేపర్ లోంచి వచ్చిన మంచి ఇంపార్టెంట్ వొకాబులరీని చక్కగా డిస్కస్ చేసుకోవడం జరిగింది. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేశాను. మరి నెక్స్ట్ ఏంటో మీకు తెలుసు. వాట్ ఐ గోయింగ్ టు డూ నౌ? ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ
సమ్ బ్యూటిఫుల్ వర్డ్స్. మీరు ఆ పదాల యొక్క మీనింగ్స్ కమెంట్ సెక్షన్ లో పెట్టండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది చక్కగా ఆన్సర్స్ పెడుతున్నారు. అలా ఆన్సర్స్ పెట్టడం వల్ల మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు దాని మీద 2-3 నిమిషాలు, ఎక్కువ సమయం పట్టదు. మహా అయితే 2-3 నిమిషాలు స్పెండ్ చేస్తారు. కానీ మీరు ఆ 2-3 నిమిషాలు స్పెండ్ చేయడం వల్ల మీకు ఒక రకమైన రివిజన్ అనేది జరుగుతుంది. అది మీకు కూడా తెలుసు. కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చక్కగా నేను అడుగుతున్న వొకాబులరీకి ఆన్సర్స్ పంపడానికి ప్రయత్నం చేయండి. అలా చేయడం వల్ల మీరు తెలియకుండానే ఒక రకంగా రివిజన్ చేసుకుంటున్నారు. అవునా కదా? మరి ఈ రోజు నేను మీకు ఇవ్వబోయే వొకాబులరీ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్? రైట్. సో ఈ రోజు నేను మీకు ఇస్తున్న వొకాబులరీ చక్కగా వాటి మీనింగ్ మీరు నాకు పంపండి. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మీకు ఇస్తున్న వొకాబులరీ మాక్సిమం కొత్తగా ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు. గత వొకాబులరీ క్లాసెస్ లో మనం చెప్పుకున్న పదాలే ఇస్తున్నాను. అలా ఇవ్వడం వల్ల మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? ఇదిగోండి, డిసీజ్డ్ అనే వర్డ్ ఇచ్చాను. అలాగే చాలా ముఖ్యమైన వర్డ్ డిసీజ్ అనే వర్డ్ చాలా సార్లు ఎగ్జామ్స్ లో అది మనకి వస్తూ ఉంటుంది. పేపర్ లో అయితే అనేక సార్లు మనకి అది కనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఇక అలాగే అంబుష్ అనే పదాన్ని ఇస్తున్నాను. AMBUSH. ఏంటమ్మా? AMBUSH. అంబుష్ అనే పదాన్ని ఇచ్చాను. అంతేకాకుండా మరొక పదాన్ని ఇస్తాను నేను మీకు. సబాండ్ అనే పదం ఇస్తున్నాను. SUBORNED. చాలా ఇంపార్టెంట్ వర్డ్. మనం చెప్పుకున్న వర్డ్స్ ఇందులో చాలా మటుకు కొత్తవి ఏమి కాదు. ఉంటే 1-2 కొత్తవి కూడా ఉండొచ్చు. సబాండ్ అనే పదం ఇచ్చాను. ఏంటది? సబాండ్ అనే పదం ఇచ్చాను. ఎగ్జార్ట్ అనే పదం ఇస్తున్నాను. చాలా సార్లు మనం ఈ పదాన్ని చెప్పుకున్నాము. ఎగ్జార్ట్ అనే పదం ఇస్తున్నాను. అంతేకాకుండా మరొక పదం ఇస్తున్నాను. స్టీప్ అనే పదం ఇస్తున్నాను. కేర్ఫుల్ గా వీటి యొక్క మీనింగ్ కమెంట్ సెక్షన్ లో పంపే ప్రయత్నం చేయండి. అలా పంపడం వల్ల మీకు ఒక రకమైన రివిజన్ అనేది ఖచ్చితంగా జరుగుతుందని నేను చెప్పగలను. మరొక ముఖ్య పదాన్ని ఇస్తున్నాను చూడండి. ఘేరోడ్ అనే పదం ఇస్తున్నాను. GHERAOED. ఘేరోడ్ అనే పదాన్ని ఇస్తున్నాను. మరొక పదం ఇస్తాను. దాన్ని కూడా మీరు నాకు ఆన్సర్ చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ప్రెగ్మాటిక్. PRAGMATIC. ప్రెగ్మాటిక్ అనే పదం ఇస్తున్నాను. ఇందులో కొన్ని పదాలు మనం రిపీట్ చేసుకుంటున్న పదాలు. మీరు అనుకోవచ్చు, అదేంటి సార్ మళ్ళీ ఇదే వర్డ్ అడిగారు ఏంటని. ఎన్నిసార్లు రిపీట్ అయితే అంత మంచిది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో ప్రెగ్మాటిక్ అనే వర్డ్ మాత్రం కంపల్సరీగా చాలా ఇంపార్టెంట్ వర్డ్ గా దాన్ని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా మొరేల్. MORALE. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మీకు 8 పదాలు ఇచ్చాను. ట్రై టు సెండ్ ద ఆన్సర్స్ ఆఫ్ దీస్, the meanings of these 8 words in the comment section. రెగ్యులర్ గా వొకాబులరీ సిరీస్ ని చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ మాక్సిమం ఇంగ్లీష్ మీద మనకున్న నాలెడ్జ్ ని మరింత పెంచుకునే ప్రయత్నం చేయండి. డెఫినెట్ గా ఇంగ్లీష్ ఎప్పుడు ఈజీగా అనిపిస్తుంది అంటే వొకాబులరీ బాగా తెలిస్తే ఇంగ్లీష్ కూడా ఈజీగా అనిపిస్తుంది. ఓకేనా? సో నేను మొదట్లో చెప్పినట్టు LTX క్లాసెస్ కి సంబంధించి ఎటువంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి LTX క్లాసెస్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. LTX క్లాసెస్ కి కాంటాక్ట్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీ వస్తుంది. మన యాప్ లో ఇటువంటి వొకాబులరీకి సంబంధించిన వీడియోస్ చాలానే ఉంటాయి. సో దాంతో పాటు గ్రామర్ కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, అలాగే కాంప్రహెన్షన్ కి సంబంధించిన వీడియోస్ కావచ్చు, చాలా అవైలబుల్ గా ఉంటాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విల్ మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వొకాబులరీ సిరీస్. వెరీ గుడ్ లక్. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.